నెల్లూరు జిల్లా కోట మండలం కర్లపూడి గ్రామంలో ప్రశాంత్ నగర్ గిరిజన కాలనీలో జాతీయ హ్యూమన్ రైట్స్ మరియు ఆర్టీఐ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు మహిళలకు పురుషులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం హ్యూమన్ రైట్స్ జాతీయ వైస్ చైర్మన్ నీలం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎంతో మంది చిన్నారులకు పెద్దలకు ఆధార్ కార్డులు మరియు రేషన్ కార్డులు లేవని తమ దృష్టికి తీసుకువచ్చారని తాము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కర్లపూడి గ్రామంలో ప్రశాంత్ నగర్ గిరిజన కాలనీలో జాతీయ హ్యూమన్ రైట్స్ మరియు ఆర్టీఐ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు మహిళలకు పురుషులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం హ్యూమన్ రైట్స్ జాతీయ వైస్ చైర్మన్ నీలం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎంతో మంది చిన్నారులకు పెద్దలకు ఆధార్ కార్డులు మరియు రేషన్ కార్డులు లేవని తమ దృష్టికి తీసుకువచ్చారని తాము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ సభ్యులు పాల్గొన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ నేషనల్ వైస్ చైర్మన్ గా ఈరోజు కర్లపూడి గ్రామం సందర్శించడం జరిగింది. కర్లపూడి గ్రామంలోని ఉన్నటువంటి ఒక గిరిజన ప్రాంతమైనటువంటి ప్రశాంత్ నగర్ అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని విచారించడం జరిగింది. వాళ్ళకి చాలా మందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్ లేదని వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది చిన్నారులకు కూడా చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉందని కూడా చెప్తున్నారు. దీనికి అధికారులు వెంటనే స్పందించి వాళ్ళకి తగువైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ అవన్నీ ఇవ్వాల్సిందిగా మేము హ్యూమన్ రైట్స్ తరఫున అధికారుల్ని కోరుతున్నాము. ఈ గ్రామస్తులు కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించి మాకు ఇవి కావాలి సార్, అది మీరు అధికారులకు చెప్పి చేయించండి అని చెప్పి అన్నారు. దానికి మేము కూడా స్పందించి అధికారులకు చెప్తాము, మీకు కావాల్సినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్, పిల్లలు స్కూల్కి వెళ్లడము, ఏదైనా పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళని ఎక్కడైనా హాస్టల్లో చేర్పించడము, ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చాము. దానికి కాను అధికారులు కూడా స్పందించి, ఇది కోట మండలంలో ఉన్నటువంటి గ్రామము, అధికారులు కూడా స్పందించి వాళ్ళకందరికీ ఎలా చేయించుకోవాలని దాని సంగతి కూడా తెలియదు. మీరేదో దయచేసి మీరేదో చేయాలని కోరుకుంటున్నాను సార్.